నేను చింతకాయలు నిల్వ చేస్తాను కదండి, ఆ చింతకాయలు చూసారు ఇలా ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుంటాను. ఈసారి ఏమైందంటే 10 కేజీల పైనే తీసుకొచ్చారు. అందులో ముందు ఒక 5 కేజీలు, తర్వాత ఒక 3 కేజీలు విడివిడిగా పట్టుకొచ్చారండి. ఈ 3 కేజీల వాటిలోది మొన్న ఒక కూర చేస్తే పులిపే రాలేదండి, కూరకి టేస్టే లేదు. ఎందుకు ఏమైంది ఇలాగా అనుకుంటే మా తమ్ముడు చెప్పాడు అప్పుడు, ఒకవేళ హైబ్రిడ్ కాయలేమో అక్క అనేసి, అందువల్లే ఆ టేస్ట్ రావట్లేదేమో అంటే నాకు నిజంగానే అనిపించిందండి. మళ్ళీ 5 కేజీలు రప్పించిన దాంట్లో అది పులుపు అది బాగా సరిపోయింది, కరెక్ట్గా ఉంది. ఇంక ఇవి వేస్ట్ అయిపోతున్నాయని చెప్పి ఈ కాయలు బయట పెట్టేసి వాటర్లో వేసిస్తాను. వాటర్లో వేస్తే చూసారా ఇలా తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఆ ఈజీగా వచ్చేసిన దాన్ని కాస్త ఉప్పు పెట్టి ఊరబెట్టేసుకుని కాస్త పచ్చళ్ళలా చేసేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా అని ఈ ప్లాన్ చేశాను అన్నమాట. కానీ నేను మీకు ఈ వీడియో ఎందుకు చేశానంటే, హైబ్రిడ్ కాయలు అనేవి విడిగా చింతకాయలు వచ్చాయా, నిజంగానే ఉన్నాయా, లేకపోతే 2 రకాల, వీటిని ఎలా తెలుసుకోవాలో మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నాకు వాటికి తేడా తెలియట్లేదు, అందుకని మిమ్మల్ని అడుగుదామనే ఈ వీడియో పెట్టాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్. మనం ఊరబెట్టినవి పిక్కలు తీసి నేను పచ్చడికి రెడీ చేస్తున్నానండి. పిక్కలన్నీ ఇలాగా 2వ రోజు ఊరిన తర్వాత బాగా వచ్చేస్తాయి త్వరగా ఈజీగా. ఇలా ఎండలో పెట్టేసుకోవాలండి కొంచెం, ఎందుకంటే మనం నీటిలో వేసేసాం కదా చింతకాయలు, అందుకని. తర్వాత మనకి ఎంత కావాలో అంత తీసుకుని ఉప్పు కారం వేసుకుంటే సరిపోద్ది. ఉప్పు మనం చూసుకుని వేసుకోవాలి, ఉప్పులో ఊరబెట్టాం కనుక. దీన్ని తాలింపు పెట్టుకుంటే సరిపోద్ది. ఇలా తాలింపు రెడీ చేసుకుని ముందు వేడి తాలింపే వేసేసుకుంటున్నాను. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది నిలవ పచ్చడి కాదండి, జస్ట్ అప్పటికప్పుడు ఎంత వాడుకోవాలో అంతా వాడుకునే పచ్చడి అన్నమాట. మనం పచ్చికారం వేసి మిక్సీ కొట్టిన వాళ్ళని వేడివేడి నూనె వేసాను, అప్పుడు పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇది నా స్టైల్ చింతకాయ పచ్చడి అండి. అది కూడా మనకు హైబ్రిడ్ కాయలని తెలిసి ఏం చేయాలో తెలియక పాడు చేయలేక చేసిన పచ్చడి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి.